హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో మేమైతే మార్నింగ్ లెగిసి ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా మా ఫ్యామిలీ అయితే మేమందరం కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి అయితే వెళ్తున్నాము. సో మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట. అండ్ మేమందరం కలిసి మా బాబాయ్ ఆటోలో అయితే వెళ్తున్నాము. సో ఈ వీడియో అయితే చాలా డేస్ అయిందనమాట, అప్లోడ్ చేయడానికి అయితే అస్సలు అవ్వలేదు. సో అందుకని షార్ట్ వీడియో అయితే ముందుగా అప్లోడ్ చేశాను అనమాట. లాంగ్ వీడియో అప్లోడ్ చేయడానికి కాస్త లేట్ అవుతుందని చెప్పి. అండ్ అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే కనుక సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి. సో చూసారు కదా, అండ్ మేమైతే ఇంక అన్నవరం వచ్చేసాము. ఇంకెందునే వ్రతం కావాల్సిన కొబ్బరికాయలు కొనుక్కొని ఇంకా కొండపైకి అయితే వెళ్తామన్నమాట. అండ్ అలాగే కొండపైకి వెళ్ళడానికి కూడా ఎంట్రన్స్ టికెట్ అయితే తీసుకుంటారు. ఇంకా మేమైతే కొండపైకి వెళ్తున్నాం అనమాట. సో చూసారు కదా, చాలామంది మెట్ల మీద కూడా వస్తుంటారనమాట. అది ఎంట్రన్స్ వేరేగా ఉంటుంది. అండ్ ఇలాగైతే వెహికల్స్తో కొండపైకి ఇలా వెళ్తుంటారనమాట. సో ఇంక మేమైతే కొండపైకి వచ్చేసాము. వ్రతంకి టికెట్ తీసుకోవాలనుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉంటుంది అనమాట. ఒకటి 300, 700, 1500, 2000 టికెట్లు అయితే ఉంటాయి. ఎవరికి వీలుంటే ఆ వ్రతం చేసుకోవచ్చు అనమాట. సో ఇంక మేమైతే కాలు కడుక్కొని ఇంక లోపలికైతే వెళ్తున్నాం అనమాట. అన్నవరంలో అయితే ప్రతిరోజు అండ్ అలాగే 365 డేస్ కూడా వ్రతం అయితే జరుగుతుందనమాట. సో అందుకని అన్నవరం అయితే పుణ్యక్షేత్రం కింద అయింది. సో ఇంక మేమైతే వ్రతం చేయించుకోవడానికి ఇంకా టికెట్ తీసుకొని ఇంక లోపలికైతే వ్రతం మండపానికి అయితే వెళ్తున్నాము. దేవస్థానం వాళ్ళు అయితే వాళ్ళే వ్రతం కావాల్సిన అన్నీ ఇస్తారనమాట. ఇంకా మేమైతే ఫొటోస్ వీడియోస్ తీసుకుని ఇంకా వ్రతంలో అయితే కూర్చున్నాము. సో ఇంకా మాతో పాటు మీరు కూడా చూసేయండి. అలాగే మీరు తెచ్చుకున్న పత్రి పుష్పాలు మొత్తము కూడా పల్లెల్లో వేసేసుకోండి. మీరు తెచ్చుకున్న పత్రి పుష్పాలు మొత్తము అలాగే ఇక్కడ ఉన్న స్వామి విగ్రహాలకి అక్కడి నుంచే హారతి చూపించండి. సత్యనారాయణ స్వామి మహాకర్పూర నీరాజనందర్శయామి. పల్లెల్లో ఒక వారికి నీళ్ళు చుక్క వేయండి. ఇంకా వ్రతం అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఇంకా ఫోన్స్ అయితే నాట్ ఎలో. ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత ఇంకా ఫోన్స్ తీసుకొని ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తాం అనమాట. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, రాములవారి గుడికి కూడా వెళ్ళి ఇంకా దర్శనం చేసుకొని ఇంకా మేమైతే ఇంకా అన్నదానానికి అయితే వెళ్తున్నాం అనమాట. అన్నవరంలో అయితే ఎప్పుడు కూడా నిత్య అన్నదానం అయితే ఉంటుంది అనమాట. అండ్ అలాగే లాస్ట్ టైం మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీతో కూడా వచ్చి నేను వీడియోస్ అయితే తీసి అప్లోడ్ అయితే చేశాను. అండ్ మళ్ళీ ఇప్పుడు కూడా. అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే, మా మమ్మీ మా డాడీ మ్యారేజ్ అయితే అన్నవరంలోనే అయిందనమాట. అండ్ మా మమ్మీ అయితే పెళ్లి చీర కట్టుకుని అన్నవరం అయితే వచ్చారనమాట. మాకు స్వామివారి దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. అన్నవరంలో అయితే స్వామివారి ప్రసాదం చాలా ప్రత్యేకత అనమాట. సో ప్రసాదం అంటే మాకు చాలా ఇష్టం. సో మీలో ఎంతమందికి ప్రసాదం అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మేమైతే రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. సో చూసారు కదా, అన్నవరంలో అయితే పక్కనే పంపా నది ఉన్నదనమాట. సో చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద అయితే కనిపిస్తుంది. అండ్ కొండపైకి వెళ్ళే దారి ఒకటి, కిందకి వచ్చే దారి అయితే ఒకటి అనమాట. వచ్చే దారిలోనే పంపా నది అయితే కనిపిస్తుంది. సో ఇంకా మెయిన్ కిందకైతే వచ్చేసాము. సో చూసారు కదా, గుడి కింద అనమాట. మెట్ల మీద నుంచి వెళ్ళే వాళ్ళు ఈ ప్లేస్ నుంచి వెళ్తారు పైకి. సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని మిస్ కాకుండా సబ్స్క్రైబ్ చేసి చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.